మేము చెప్పేది ఒకటే, ఇంకొక సంపత్ రావు, ది గ్రేట్ సంపత్ రావు, మన డిస్కామ్ సంపత్ రావు, ఆయన ఏపీబీసీఎల్ ఒకటి కాదు, ఏపీఎస్ బిడిసిఎల్ అన్ని సంపత్ రావుకు సంబంధించింది. సంపత్ రావు డిస్కామ్స్ లో ఉండిన ప్రతి వ్యక్తి, సిఇఓ గానో చైర్మన్ గానో ప్రతి వ్యక్తి ఈ సంపత్ రావుని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని, అదే విధంగా ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారికి ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నట్టు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు. విజయానంద్ గారు, యు ఆర్ ది ఎనర్జీ సెక్రటరీ, హాస్ దిస్ హ్యాపెండ్ వితౌట్ యువర్ నాలెడ్జ్? మీకు తెలియకుండా ఈ బ్యాంక్ గ్యారంటీలు మీరు తీసుకున్నారా? ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలు అని మేము అడుగుతున్నాం. నీకు తెలీదు అంటే వెంటనే అందరినీ సస్పెండ్ చేయండి, వెంటనే అందరిని అరెస్ట్ చేయండి. విజయానంద్ గారు, ఈ రోజు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్న విషయం ఈ రోజు బయటికి రాలా. ఈనాడు, ఆంధ్రజ్యోతి గత 2 నెలల నుంచి పేపర్లో రాస్తానే ఉన్నాయి, టీవీలు చూపిస్తానే ఉన్నాయి. కొత్తగా వచ్చి న్యూస్ కాదు. కాకపోతే ఈ రోజు నేను కాగితాలు బయట పెట్టాను. అంటే మీకు తెలిసి కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈ రోజు ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారి హస్తం దీంట్లో ఉంది అని మనం అనుకోవాలి. జవహర్ రెడ్డి గారి హస్తం ఉంది అని మనం భావించాలి. సో వెంటనే యాక్షన్ ఉండాలి ఈ బీజీల మీద. ఈ ఒక రాష్ట్రం కాదు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, హర్యానా, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, ఇన్ని రాష్ట్రాల్లో మనకు తెలిసి బ్యాంక్ గ్యారంటీలు ఉన్నాయి. యూపీ, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా సమగ్రాన్ని విచారణ. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దోసుకున్న కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరికీ పేరు నేను పెట్టింది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్. ఈ రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ని వెంటనే అణచివేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, వీళ్ళు చేసిన పాపాలు బయట పెట్టాలి. అడ్డంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి అని కూడా నేను మనవి చేస్తాను.